నా యొక్క నమస్కారములు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నో వార్డు నుంచి ఎన్నుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏ విధంగా వారికి నామినేషన్ వేసే ముందు మరి హామీలు ఏదైతే ఇచ్చానో వాటికి సంబంధించిన పనులు కానీ, మరి మా సర్పంచ్ అభ్యర్థి నుంచి మేము కానీ అందరం కలిసి ఒక కుటుంబంతో ఒక్కొక్క అందరం కలిసి వార్డు మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరం కలిసి మరి గ్రామాభివృద్ధికి తోడ్పడి, నేను యొక్క నామినేషన్ వేసినప్పుడు ఎవరు కానీ నాకు ఆపోజిట్గా నిలబడకపోవడం నా యొక్క అదృష్టం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల సంధి రాజకీయంలో ఉండి ప్రతి ఒక్క పనిని నావాడు నీవాడు కాకుండా అందరినీ కలుసుకుంటూ పోతుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాం. కాబట్టి నాపై నమ్మకం ఉంచి నాకు ఆపోజిట్గా ఎవరు నిలబడకపోవడం మళ్ళీ ఆ మీద ఉంచిన గౌరవం అని నేను భావిస్తూ, ఈ యొక్క 8వ వార్డు మెంబర్గా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. నన్ను 3వ వార్డు అభ్యర్థిగా వార్డు సభ్యునిగా గెలిపించినందుకు నా వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు. నా మీద 4 అభ్యర్థులు వేసిన నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన నా వార్డు సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వార్డులో ఊళ్ళో ఉన్న సమస్యల కొరకు నేను కానీ, సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులందరము కలిసి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని అందరికీ మనవి చేస్తున్నాం. నమస్కారము. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేసినాము. మంచి అభ్యర్థిని ఎంబడుండి మంచి పనులు చేయాలి. గత సర్పంచులు చేసినట్టుగా చేయకూడదు, మంచి పని కావాలంటే మాట తీసుకొని వెంబడుండి ప్రజలను కోరడం జరిగింది. మీరు మంచి పనులు చేస్తామంటారు మాకు నమ్మకంతో సబితా ఇంద్రగేందర్ రెడ్డి గారికి మద్దతు చేసినాము. వెంబడుండి భారీ మెజార్టీతో ప్రజలందరూ మనం నమ్మి గెలిపించినారు. మేము కోరుకున్నది సర్పంచ్ గారిని ఇప్పుడు ఒకటే, గత సర్పంచులు చేసిన తప్పుడు పనులు చేయకూడదు అని ఒకటి మనవి చేసుకుంటున్నాము. అది ఇచ్చిన హామీలు అన్నీ 5 ఏళ్ల లోపల పూర్తి చేయాలి. మళ్ళీ అవకాశం వస్తే కూడా మళ్ళీ నిలబడేటట్టు ఉండాలి. ఆ నమ్మకం పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం.